డబ్బుల కోసం ఎంతటికైనా తెగించే రోజులు వచ్చాయి. జల్సాలు, ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు. మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. అప్పులు తీసుకొని ఎగ్గొట్టి పబ్బం గడుపుకునే వాళ్ళు ఒకరైతే, అవసరమైతే చంపేందుకు కూడా వెనకాడడం లేదు మరో రకం. ఇందులో మహిళలు కూడా ఆరితేరిపోతున్నారు. మగాళ్లతో పాటు మాకు సమాన హక్కులు కావాలంటూనే చివరికి నేరాలు చేయడంలో కూడా సమాన వాటా తీసుకుంటున్నారు. తెలిసిన వాళ్లే కదా అని నమ్మితే తడిగుడ్డతో గొంతు కోస్తున్నారు కొందరు. ఇటువంటి సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. నమ్మడమే ఆమె చేసిన తప్పైంది. దీంతో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో లక్ష్మీపురంలో మంజుల అనే 43 ఏళ్ల మహిళ టీ దాసరహళ్లి సమీపంలోని మెట్రో పిల్లర్ కింద తమలపాకుల వ్యాపారం చేసేది. ఆమెకు కొడుకు, కుమారుడు ఉన్నారు. కాగా ఈ నెల 11న కుమారుడు ఇంటికెళ్లేందుకు బయలుదేరగా మార్గ మధ్యంలో జీవన్ అనే వ్యక్తి కనిపించాడు. తెలిసిన వాడే కదా అని బస్టాండ్ లో దింపుతానంటే నమ్మి అతడి బండి ఎక్కింది. కానీ అతడు బస్టాండ్ కి తీసుకెళ్లకుండా అతని ఇంటికి తీసుకెళ్లాడు. జీవన్, అతని భార్య ఆశ ఆమెకు ఏడాది నుంచి తెలుసు. ఇద్దరూ తెలిసిన వారు కావడంతో ఏమాత్రం అనుమానించకుండా వారి ఇంట్లోకి వెళ్లి కూర్చుంది మంజుల. ఇదే అదునుగా చూసిన భార్యాభర్తలు ఆమె గొంతు నులిమి చంపేశారు. అనంతరం మంజుల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో వేసి వాళ్ళు అద్దెకి ఉంటున్న నీటి సంపులో పడేశారు. అయితే కూతురు ఇంటికి బయలుదేరిన తల్లి ఆచూకీ తెలియకపోవడంతో కుమారుడు సందీప్ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 12న మాదనాయకహల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. కాగా జీవన్, ఆశ దంపతులు నివాసం ఉంటున్న భవనంలో నీరు దుర్వాసన వస్తుంది. ఆ సమయంలో ఇంటి యజమాని సంపును శుభ్రం చేస్తుండగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి చూడగా ఆమె కనిపించకుండా పోయిన మంజుల అని నిర్ధారించారు. పోలీసులు జీవన్, ఆశాలను సంప్రదించగా ఏమీ ఎరగనట్లు తాము స్వగ్రామంలో ఉన్నామని సమాధానమిచ్చారు. తమ స్థలంలో దొరికిన మృతదేహం గురించి అడగగానే తమకు తెలియదంటూ బుకాయించారు. ఆ తర్వాత వారిని సంప్రదించగా ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న జీవన్, ఆశా దంపతుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తెలిసిన వారే కదా అని నమ్మి వెళ్తే బంగారం కోసం గొంతు నులిమి చంపేశారు. మగాడు మందు తాగితేనే మర్డర్ చేసినట్టు ఫీల్ అయ్యే లేడీస్ ఉన్న ఈ సమాజంలో మర్డర్ చేస్తే ఎంకరేజ్ చేసే ఇలాంటి ఆడవారు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి లేడీస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి.